నెక్స్ట్ పాలిటెక్నిక్. తెలుసా పాలిటెక్నిక్ గురించి? ఎన్నేళ్ళు? టెక్నిక్ అంటే ఇది టెక్నికల్ ఎడ్యుకేషన్ అని. పాలిటెక్నిక్ అంటే ఇట్ ఇంక్లూడ్స్ టెక్నికల్ ఎడ్యుకేషన్. ఇప్పుడు ఇక్కడ ఎవరో ఇంజనీర్ అన్నారు కదా, ఇక్కడ ఇంజనీరింగ్ చేయాలనుకున్న వాళ్ళు ఉన్నారు కదా. ఇంజనీరింగ్ ని రెండు రకాలుగా చేయొచ్చు. ఇంజనీరింగ్స్ ఉన్నారు ఇక్కడ, ఇంజనీరింగ్ చేయాలనుకున్న వాళ్ళు తగిలినా ఓకే మీకు చెప్పడానికి రైట్. ముందు ధైర్యంగా ఉండాలి దేంట్లో. నెక్స్ట్ ఒకడైనా ఇంజనీరింగ్ అవ్వాలనుకుంది, నీకు ఎలా అవ్వాలో తెలుసా? పర్లేదు, ఎందుకంటే నాకు తెలియదు, తెలుసుకుందామని నేను వచ్చి చెప్పడానికి. జనరల్గా ఇంజనీర్ అవ్వాలంటే ఏం చేయాలి? 10th అయిన తర్వాత నీకు తెలిసింది. రైట్, ఎంపీసీ తీసుకోవాలి. తర్వాత ఎంపీసీ తీసుకోవాలి. నెక్స్ట్ కరెక్ట్ అయింది చెప్పు. నెక్స్ట్ ఏం చేయాలి? కరెక్ట్గా చాలా అంతవరకు బాగా తెలుసుకున్నాం. 10th క్లాస్లో ఈ విషయం తెలియడం గొప్ప విషయం. ఇంకా నాకు 4 రోజులు అది కూడా తెలియదు నాకు. సో ఎంపీసీ తర్వాత ఏమన్నా ఎంసెట్ రైట్. తర్వాత ఎంసెట్ రాస్తే నీకు ఎక్కడ సీట్ వస్తుంది? దాన్ని బీటెక్ అంటారు, ఇంజనీరింగ్ రైట్. బీటెక్ ఇంజనీరింగ్లో ఏం చేయాలో తెలుసా? మెకానికల్. ఆ క్లారిటీ ఉండాలి. ఎందుకంటే నాన్న ఇంజనీరింగ్లో 200 రకాల కోర్సులు ఉన్నాయి. ఇంట్లో బల్బులు ఫ్యాన్లు బిగించేవాడు ఒక ఇంజనీర్, మన కంప్యూటర్లు ఇవన్నీ బిగించేవాడు ఒక ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్, బయట వెళ్ళే వాహనాలు ఆటోమొబైల్స్, ఆటోలు ఇవన్నీ ఒక ఇంజనీరింగ్, ఆటోమొబైల్స్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్. మోక్షగుణ విశ్వేశ్వరయ్య తెలుసా మీకు? ఎవరైనా మోక్షగుణ విశ్వేశ్వరయ్య తెలీదా? రాసుకోండి, తెలుసుకోండి. మోక్షగుణ విశ్వేశ్వరయ్య ఎవరు తెలుసుకోండి. ఆయన పెద్ద ఆర్కిటెక్చర్. కూర్చో చెప్తాను, చూడు కూర్చోలే. గొప్ప ఆర్కిటెక్చర్ ఆయన. ఈ డ్యాములు ఇవన్నీ కట్టేవాడు, కాలువలు ఇవన్నీ కట్టించేవాడు. అబ్దుల్ కలాం తెలుసా? ఆయన ఏరోనాటికల్ ఇంజనీరింగ్. సో ఇలా రకరకాల 200 ఇంజనీరింగ్ కోర్సెస్ ఉన్నాయి, 200 ఇంజనీరింగ్ కోర్సెస్ ఉన్నాయి. నువ్వు మెకానికల్ నీకు క్లారిటీ ఉంది కాబట్టి ఓకే. మెకానికల్ ఇంజనీరింగ్ సీట్ రావాలంటే ఏం కావాలి? ఎంత ర్యాంక్ రావాలి? ఇంకొకటి ఇంజనీరింగ్ కాలేజ్ ఈరోజు వీధికి ఒకటి ఉన్నాయా? దాదాపు ప్రతి ఊళ్ళో ఇంజనీరింగ్ కాలేజ్. మన స్కూల్ ఎలా ఉంది? ఇంజనీరింగ్ కాలేజ్ ఎలా ఉంటుంది. కానీ నీకు ఇంపార్టెంట్, నువ్వు ఏ కాలేజ్లో చదివినా నువ్వు బాగా చదివితే నీ గుర్తింపు ఎక్కడే ఉంటుంది. నీ సబ్జెక్ట్ ఉంటే నువ్వు ఏ కాలేజ్లో చిన్న కాలేజీలో చదివినా నీ గుర్తింపు ఉంటుంది. అలా కాకుండా నువ్వు చదువుకునే కాలేజీలు బాగుండాలంటే ఇంజనీరింగ్లో కూడా 3 రకాలు అన్ని ఇలా ఇక్కడ కాకుండా రీజనల్ కాలేజెస్ కూడా, రీజనల్ ఇంజనీరింగ్ కాలేజెస్ వరంగల్లో, అలాగే నేషనల్ ఇంజనీరింగ్ కాలేజెస్ కొన్ని ఉంటాయి. వీటికి ఎంసెట్ లాగా ఒక టెస్ట్ రాయాల్సి ఉంటుంది. ఏఐట్రిపుల్ అని, జేఈ అని చూసే ఉంటారు. జేఈ అని చూసారా? వినుంటారు. మీరు శ్రీ చైతన్య యాడ్స్ టీవీలో చూస్తుంటే ఎక్కువే చెప్తూ ఉంటారు. సో ఎంసెట్తో పాటు ఈ 2 టెస్ట్లు కూడా రాయవచ్చు. ఇవి రాస్తే వాటిలో మంచి కాలేజెస్లో సీట్లు వస్తాయి. నెక్స్ట్ బీటెక్ ఎంసెట్ రాసినా సరే ఈ 4